అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని వృశ్చిక రాశి వారు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మార్చి 22వ తేదీ శనివారం రోజు వృశ్చిక రాశి వారికి ఎటువంటి దిన ఫలితాలు ఉన్నాయి, అదేవిధంగా వీరికి ఏ దేవతారాధన చేయడం వలన మంచి ఫలితాలు లభిస్తాయని మనం ఈరోజు మన వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా వృశ్చిక రాశి వారు కానీ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వచ్చే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం కనుక గమనించినట్లయితే వీరు దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి. ఎటువంటి సమస్యనైనా కానీ ఇట్టే ఛేదిస్తారు. అది ఎంత దూరం వెళ్ళినా కానీ వీరు మాత్రం ఆ సమస్య నుండి పారిపోరు. ఆ సమస్య వీరి నుండి పారిపోయేలా చేస్తారు. కష్టమైనటువంటి దాన్ని అధిరోగించుకున్నటువంటి ఈ శక్తి ఈ యొక్క రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి సమస్యకు ఏదైనా కీడు కానీ వచ్చినటువంటి సమస్యకు ఎవరి వల్ల అయినా లోటు కానీ కలిగింది అంటే తెలిస్తే చాలు అసలు ఓర్పు అనేది వీరికి ఉండదని చెప్పుకోవచ్చు. వీరు అదే పనిగా కోపం అనేది వీరిలో ఎక్కువగా కలిగిపోతుంది. కాబట్టి వీరికి ఎవరైనా అలాగే వీరికి ఏదైనా ఒక మాట అన్నా కూడా తప్పకుండా వీరికి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఏదైనా ఒక చెడు ప్రయోగం చేయాలన్నా కానీ, అదేవిధంగా ఎదుటి వారిపైన ఎవరి గురించైనా చెడుగా వీరికి చెప్పాలన్నా కానీ ఎదుటి వ్యక్తికి వీరిపైన గుండెల్లో హడలు వస్తుందండి. ఎందుకంటే ఈ యొక్క రాశివారు చూస్తేనే ఎదుటివారు ఆటోమేటిక్గా గౌరవాన్ని ఇస్తారు. అలా ఉంటారు వీరు. ఇక అదేవిధంగా చూసినట్లయితే కనుక వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిగా కలిగి ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అంటే మాత్రం ఆ మాట అనేది అసలు రహస్యంగా ఉంచుతారనమాట. ఏదైనా ఒక విషయాన్నైనా కానీ ఏ విషయంలో అయినా కూడా కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తిత్వాన్ని వీరికి కాదు. అలాగే ఎవరితోనైనా ఒక మాట చెప్పాలన్నా ఒక మాట అనాలన్నా 1కి 10 సార్లు ఆలోచించి ఆచితూచి అడిగేసి ముందుకు వెళ్తారనమాట. ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా అంటే చాలా గౌరవ మర్యాద పూర్వకంగా ప్రతి ఒక్కరితో అందరినీ సమభావంతో చూస్తూ ఉంటారు. చాలా మంచి మనస్తత్వాన్ని అలవరుచుకొని ఉంటారు. ఇక ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా మారిపోబోతుందండి. ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ అంతా కూడా రేపటి రోజున మీ యొక్క లైఫ్లో బిజీ అంటే చాలా బిజీగా ఉండిపోతారు. అలాగే మీరు దేని గురించి అయినా కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే మీ యొక్క భయాన్ని పోగొట్టుకునేందుకు, ఆ భయాన్ని విమర్శించుకునేందుకు ఇది ఒక కీలక సమయంగా రేపటి రోజున మీకు మారబోతుందని చెప్పవచ్చు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మార్చి 22 అనగా శనివారం రోజు ఎటువంటి ఫలితాలు ఎటువంటివి చోటు చేసుకోబోతున్నాయి అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం. ఒక శారీరక శక్తిని తగ్గించుకోవడం కోసం కాకుండా ఏదైనా టెన్షన్స్ గురించి, ఏదైనా టెన్షన్స్ మీరు భయపడడం కానీ, ఏదైనా ఒక పని చేయాలా వద్దా విపరీతమైనటువంటి భయంతో అదేమైనా అవుతుందేమో, అదేమన్నా అసలు సక్సెస్ అవుతుందో లేదో ఇటువంటి ఆలోచనతో మీ యొక్క పనిని వెనకడుగు వేస్తూ సమర్థవంతంగా ఆ పనిని పూర్తి చేయలేక వెనకడుగు వేస్తున్నటువంటి పనుల్లో రేపటి రోజున మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. ఆ పని తప్పకుండా జరుగుతుందని చెప్పవచ్చు. సరే, మీ యొక్క భాగస్వామి కోసం కానీ అలాగే ఖర్చులు ఏదైనా కానీ అది ఎక్కువగా ఉండవని చెప్పుకోవచ్చు. మీ యొక్క భాగస్వామి ఆమె యొక్క ఆరోగ్యం కుదుటపడడం కోసం, ఆమె ఆరోగ్యం అంతా సక్రమంగా ఉండడం కోసం అయితే మీరు రేపటి రోజున కొంతమేర ధనాన్ని అయితే ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దానికోసం అయితే దిగులు చెందవలసినటువంటి అవసరం అయితే లేదు. మీరు ఎప్పటి నుండో పొదుపు చేసినటువంటి ధనం అయితే మీ చేతికి అందబోతుంది. కాబట్టి ఆ యొక్క ధనంతో మీ యొక్క భాగస్వామి మీ యొక్క ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున మీ యొక్క కోపం అనేది స్వల్పకాలి ఉన్మాదం అని చెప్పుకోవాలి. మిమ్మల్ని కష్టాల్లోకి తోసేస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ఆ కోపం అనేది పక్కన పెట్టాలండి. ఏదైనా సంతకాల విషయాలను కానీ ఎవరైనా ఏదైనా మిమ్మల్ని అన్నా కానీ వాటన్నిటినీ కూడా పట్టించుకోవద్దండి. ఇక ప్రేమికుల పరంగా చూసినట్లయితే రేపటి రోజున ఎవరైనా ఇష్టపడిన వారికి మీకు తిరిగే లేదనమాట. మీ యొక్క ప్రేమికులు అంతా కూడా కుటుంబ సభ్యుల పరంగా ఒప్పుకొని మీ యొక్క ఇష్టమైన వారికి అంటే వివాహంతో సిద్ధపడి మీరు మాట్లాడుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. మీ నిర్ణయాలు తీసుకునే సమయంలో కూడా మీరు అన్నీ కూడా 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే మీకు చాలా మంచిగా ఉంది. ఈరోజు కొత్త భాగస్వామితత్వం ప్రమాణపూర్వకమైనటువంటి రోజులుగా ఏంటంటే కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వారు ఉంటారు కదా, ప్రమాణపూర్వకంగా మీ యొక్క భాగస్వామిని మీ యొక్క జీవితంలోకి
ఆహ్వానించబోతున్నారు. ఇక ఈ రోజు నుండి మీ యొక్క జీవితం కొత్తగా, అంటే ఎవరైనా కానీ ఉంటారు కదా, విడిపోయినట్లు జంట కావచ్చు, ఇప్పుడే మ్యారేజ్ చేసుకున్న వారు కావచ్చు, లేదంటే చాలా రోజుల నుంచి మీ యొక్క బంధాన్ని దూరంగా పెట్టిన వారు, మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, ఇంకా ఎవరైనా సరే రేపటి రోజున మెలిసి ఒకరు ప్రమాణపూర్వకంగా ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకూడదు అనేటువంటి మాటలతో మీ యొక్క జీవితాన్ని మీరు తప్పకుండా కొనసాగిస్తారు. అనుకూలమైనటువంటి దైవం ఎవరైనా ఉన్నారు అంటే మీకు, అంటే ఈ యొక్క రాశి వారికి పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పుకోవచ్చు. పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ఆరాధించినప్పుడు మీకు ఎటువంటి అశుభాలు జరగవు. నవగ్రహ ఆరాధన కూడా మీకు చాలా మంచిది. చేసుకున్నట్లయితే కనుక మీకు ఉండేటువంటి ప్రతికూల ఆలోచనలు ఏవైనా కూడా అనుకూలంగా మార్చుకునేందుకు నవగ్రహ ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి. నవగ్రహ ఆరాధన అనేది మీరు చేసుకోవడం వల్ల మీకు మీ యొక్క జీవితంలో బిజీగా ఉన్న గడుపుతున్నటువంటి సమయాన్ని కూడా, వాటన్నిటినీ కూడా అధిగమించడానికి నవగ్రహ ఆరాధన చాలా ముఖ్యమైనటువంటి పనిగా చెప్పుకోవచ్చు. నవగ్రహ ఆరాధన ఎంతో ఎంతో మేలు చేస్తుంది మీ జీవితంలో. పరమేశ్వరుని పూజించడం వలన ఎటువంటి ఆటంకాలైనా తప్పకుండా తొలగించుకుంటారని చెప్పుకోవచ్చు. అంత పవిత్రమైనటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించడం చాలా మంచి పని. ఇక ఏ పనులైనా అన్నీ కూడా సక్రమంగా సజావుగా సాగుతాయని చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనా సరదాగా ఆడుకునేటువంటి ఆటల్లో ఏదైనా కానీ మీకు అంటే మంచిగా రిలీఫ్ వచ్చేలాగా మీరు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది. డబ్బు విలువ కూడా బాగా తెలుసు కాబట్టి మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ఏదైనా ఖర్చు చేసేటప్పుడు కానీ ఆచితూచి ఆలోచించి మొదలు పెట్టాలి అనేటువంటి తత్వం ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. డబ్బు విలువ ఏంటంటే మీకు ఎందుకు బాగా తెలుసు అని నేను చెప్తున్నానంటే, ఏదైనా కానీ కష్టపడితే తెలుస్తుంది, ఆ యొక్క విలువ అనేది మనకు అర్థమవుతుంది అనేటువంటి మనస్తత్వం మీది. ఈ విలువలన్నీ తెలుసు కాబట్టి మీరు డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టరు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, ఏ వస్తువుకి ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విధంగా డబ్బును ఖర్చు పెట్టాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా అంతా కూడా మీకు బాగా తెలుసుకుంది కదండి. రేపటి రోజున మీకు డబ్బు విలువ ఖచ్చితంగా తెలుస్తుంది. అనవసరమైనటువంటి డబ్బు ఖర్చుని చేపట్టేటువంటి కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఈ రోజున డబ్బును దాచుకోగలిగితే మనం రేపటి రోజున విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో అది మనల్ని ఆదుకుంటుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. అలాగే ఉత్సాహంగా ఆనందంగా గడపడానికి మీకు చాలా ఉత్తమమైనటువంటి రోజుగా రేపటి రోజు మీకు కనిపిస్తుంది. ఆ విషయంలో వారు ఏది చెప్తే దానికి మీరు సరే అని చెప్తారు, మీకు ఇష్టమైన వారు ఎవరైనా సరే. ఎందుకంటే మీరు ఒకటి అని అవతల వారు ఇంకొకటి అని అనడం వల్ల చిన్న విభేదాలు, తలనొప్పులు ఎదురవుతాయని, కానీ దీనివల్ల మధ్య చిన్న విభేదాలు విచారాన్ని కలిగించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కానీ ఈ యొక్క ఎదుటివారు ఏది చెప్తే దానికి సరైనదే చెప్పండి. ఎందుకంటే మీ అంతటికి మీకే ఏదైనా నిర్ణయాలు ఆలోచించినప్పుడు మీరు కానీ, మీ ఇంట్లో యొక్క కుటుంబ సభ్యులు కానీ, మీ యొక్క భాగస్వామి కానీ ఏదైనా చెప్పుకొని నిర్ణయం తీసుకోవడం మంచిదే. కానీ వారికి సంబంధించినటువంటి స్నేహితులు కానీ, చెప్పేటువంటి వారు అన్నీ విని ఆలోచించకుండా మీ యొక్క స్నేహితులకు, ఇలా బంధువులకి చాలా నవ్వచ్చు. మీ యొక్క సలహాలు నచ్చకపోవచ్చు. కాబట్టి మీకు ఇష్టపూర్వకమైనటువంటివి చేయండి. మీ ఎదుటివారికి ఏది చెప్పండి, ఎప్పటికైనా కూడా మీకు శ్రేయస్కరంగా ఉంటుంది. అదే కారణాల వల్ల ఆఫీస్ నుండి కూడా మీరు త్వరగా ఇంటికి వెళ్ళలేకపోగా మీకు అవకాశంగా మార్చుకొని మీ యొక్క కుటుంబ సభ్యులతో ఈరోజు ఆహ్లాదకరంగా కొంతమేర సరదాగా మీరు బయటకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దీని కారణంగా మీ యొక్క ఆఫీస్లో మీకు ఎటువంటి ఒడిదుడుకులకు లేకుండా సాగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇటువంటి వాటి వల్ల మీ యొక్క రేపటి రోజున మీ యొక్క అధికారుల పట్ల ఎటువంటి టెన్షన్స్ అనేవి లేకుండా కనిపిస్తున్నాయి. ఎటువంటి ఒడిదుడుకులు, ఒత్తిళ్లు లేకుండా మీ యొక్క రోజు అనేది రేపు పీస్ఫుల్గా ఆనందంగా గడపబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మీకు ఏదైనా ఒక విషయంలో కానీ మంచిగా బాగా ఆలోచించినప్పుడు మీకు ఏదైనా కానీ బోరుగా అనిపించింది అనుకోండి, మీ యొక్క పక్కవారితో మీ మనసులో ఉన్న దాని గురించి అంతా పంచుకోవడం వల్ల మీకు మైండ్కి అనేది రిలీఫ్నెస్ అనేది వస్తుందండి. చూశారు కదండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రేపటి రోజున అనుకూల ప్రతికూల ఆలోచనల గురించి, అలాగే ఏ దేవతారాధన చేయడం వలన మీ జీవితం అనేది ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక వృశ్చిక రాశి వారు ఎవరైనా మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకస్తులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీరు మీ చిన్న ప్రయత్నం అయితే చేయండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.